ద లార్డ్. ఆత్మీయ పోరాటము జయ జీవితము పార్ట్ 5. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచము, అందలి యుద్ధోపకరణము, 3వ ఆయుధము, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు. ఈ ఆయుధమును ఉపయోగించి మన శత్రువైనటువంటి సాతాను యొక్క రాజ్యమును కూల్చుటకును నశింపచేయుటకును, అతని బంధకములలో పాపపు సంఖ్యలలో బంధింపబడిన మన ప్రియులైన వారిని, చెరలోనున్న మన ప్రియులైన వారిని విడిపించుటకును, వారిని ప్రభువు రాజ్యములో వారసులుగా చేయుటకును ఉపయోగించు ఆయుధము గనుక దీనిని మనము అఫెన్సివ్ వెపన్ గా గుర్తించుచున్నాము. ఈ ఆయుధమును 2 విధములైన పద్ధతులలో ప్రభువు ఉపయోగించిన వారిగా గుర్తించున్నాము. మొదటిది ప్రభువు మాత్రమే ఉపయోగించగలిగిన, ప్రభువు మాత్రమే చేయగలిగిన ఆయుధముగాను, రెండవది ప్రభువు నమ్మిన నరుల సహకారముతో కూడా అట్టివారి నరులను కూడా తన పనిలో యజమానుడు వాడుకొని పాత్రలుగా చేసి వారికి తను సహకారుడై ఉండి ఈ ఆయుధమును ఉపయోగించిన విధానమును కూడా మనము గమనించున్నాము. సో మొట్టమొదటిగా ప్రభు మాత్రమే చేయగలిగిన, ఉపయోగించగలిగిన ఈ ఆయుధం యొక్క విధానమును పరిశీలించినప్పుడు యెషయా గ్రంథం 52వ అధ్యాయము 17వ వచనము, సువార్త ప్రకటించుటకును, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించుచు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. సో ఈ 5 రకములైన పరిచర్యలలో ఈ ఆయుధమును ప్రభు మాత్రమే ఉపయోగించగలరని గుర్తించున్నాము. ఎందుకని నా రక్షణ కార్యమును ఇతర నరులెవరూ జరిగించలేరు, కానీ కేవలం ప్రభు మాత్రమే జరిగించి ఆ రక్షణ కార్యమును ముగించి సమాధాన సువార్తను చాటించిన వారిగా గుర్తించుచున్నాము. 2వ విధానములో ప్రభువు తనను నమ్మినటువంటి బిడ్డలకు ఈ ఆధిక్యతను, అనగా యజమానుని చేత ఘనమైన పాత్రగా వాడబడు ఆధిక్యతను అనుగ్రహించి వారి ద్వారా కూడా సువార్త పరిచర్యను జరిగించిన వారిగా మనము గుర్తించున్నాము. దాని నిమిత్తమై కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనము, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని ఈ లేఖనం ద్వారా మనము గుర్తించున్నాము. సో ఇప్పుడు ప్రభు వారు తను మాత్రమే చేయగలిగి, తను మాత్రమే ఉపయోగించిన ఆ ఆయుధమును గురించి, అనగా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 17వ వచనం, సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, సువర్తమానము ప్రకటించు, రక్షణ సమాచారమును ప్రకటించు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఎంత సుందరములైనవంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. సో ఈ విధంగా ప్రభువారు సువార్తను పరిచర్య నిమిత్తమై తాను ప్రారంభించినటువంటి ఈ పరిచర్యను ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో వ్రాయబడిన విధముగా ప్రభువు జరిగించిన వారిగా ఉన్నట్లు గమనించున్నాము. అది ఏమని, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనము, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువు. ఈ విధముగా ఆది మహాఘట సర్పమునకు ప్రభువు ఇచ్చిన తీర్పులో ఈ రక్షణ కార్యమును సువార్త ప్రకటించు విధానమును ప్రభువు ప్రారంభించిన వారిగా
అనగా అపవాది తలను చితకదొక్కుట, మరణమును జయించి పునరుద్ధానుడై జయశీలుడిగా తిరుగు లేచుట, దానిని మరి బంధింపబడిన వారికి, పాప సంఖ్యలో ఉన్న వారికి ప్రకటించి, వారికి విడుదల ప్రకటించి ప్రభు రాజ్యములో మరి చేర్చుకున్నట్లుగా మనము గమనించుచున్నాము. సో ఈ కార్యమును మరి జరిగించుటలో ప్రభువు శరీరధారిగా భూమి మీద ఉన్న రోజులలో యెషయా గ్రంథం 61వ అధ్యాయమును అప్పటి సమాజ మందిరములలో చదివిన వారిగాను, నోటితో పలికి ప్రకటించిన వారిగాను, మరి ఇది నేడు మీ వినికిడిలో నెరవేర్పులోనికి వచ్చినది అని ప్రకటించిన వారై ఉండి, మరి అప్పటి నుంచి రక్షణ కార్యమును మరి సువార్త పరిచర్యను, సమాధాన వార్తను ప్రచురించిన వారిగా మనము గుర్తించుచున్నాము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 3 వచనములు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ విధముగా ప్రభువారు ఆ రక్షణ కార్యమును మరి జరిగించి ముగించి మరి జయశీలుడిగా ఆ కార్యమును తాను ప్రచురించి సమాధానమును చాటించి మరి మనలాంటి నమ్మిన ప్రభువు బిడ్డలకు కూడా ఈ సువార్త పరిచర్యలో భాగస్వామ్యము అందించిన వారిగా మనము గుర్తించుచున్నాము. సో సువార్త రక్షణ కార్యము ముగించిన తర్వాత ప్రభు నిమిత్తమై పలుకుబడినటువంటి ఆ ప్రవచన లేఖనములు కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 7 నుండి 10 వచనములు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొను. మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. ఈ విధముగా ప్రభువారు ఆ రక్షణ కార్యం తాను మాత్రమే చేయగలిగినటువంటి రక్షణ కార్యమును ముగించి మరలా కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనం ప్రకారము సియోను నివాసులకు ఈ విధముగా మరి ప్రచురించిన వారిగా గుర్తించున్నాము. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు మీరు దాని వివరము చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములలో నిదానించి చూడుడి, దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సో ఈ విధముగా ప్రభువారు 5 రకములైనటువంటి మరి ఈ ఆయుధమును ఉపయోగించు పద్ధతుల ద్వారా శత్రు రాజ్యమును కూల్చిన వారిగా గుర్తించున్నాము. 1 సువార్తను ప్రకటించుట, 2 సమాధానమును చాటించుట, 3 సువర్తమానము ప్రకటించుట, 4 రక్షణ కార్యమును తాను మాత్రమే చేయగలిగిన రక్షణ కార్యమును ముగించి రక్షణ సమాచారమును ప్రకటించుట, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పిన మరి ప్రభువుగా మనము గుర్తించుచున్నాము. సో మరి ఈ కార్యములన్నీ జరిగించిన తర్వాత జయశీలుడై పునరుద్ధారుడై ప్రభు లేచిన తర్వాత ఆ కార్యమును కీర్తనల గ్రంథం 68:11 ఇది వరకు మనము గమనించిన విధముగా
ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని మరి ఆ ప్రకటనను నెరవేర్పులోనికి తెచ్చు నిమిత్తమై యోహాను శుభవార్త 20వ అధ్యాయము 17-18 వచనములు మనము పరిశీలించినప్పుడు యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియును నా దేవుడును మీ దేవుడునైన ప్రభు యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని ఆయన శిష్యులతో అనెను. సో ఈ విధముగా మరి ప్రభు యొక్క సహకారంతో సువార్తను ప్రకటించిన ఆ గొప్ప సైన్యములో మొట్టమొదటి సువార్తికురాలుగా మనము మగ్దలేనే మరియను గుర్తించుచున్నాము. తదుపరి ప్రభువు వారే స్వయముగా ఆయన శిష్యులకు ప్రత్యక్షమై పునరుద్ధానుడైన తరువాత మరి ఈ సువార్త ప్రకటన కార్యమును అప్పగించిన వారిగా గమనించున్నాము. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున ఆయన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. మరియు రెండవసారి యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. మూడవసారి మరలా ప్రభువు యోహాను శుభవార్త 20వ అధ్యాయము 25వ వచనం ప్రకారము 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉండగా తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఈ విధముగా మరి అప్పుడు ప్రకటించటం మాత్రమే కాక దీని కొనసాగింపు చర్యగా ప్రభువు వచ్చు వరకు ఈ సువార్త పరిచర్య జరుగుననియు, శత్రు రాజ్యము కూల్చబడి మరి ప్రభువు చిత్తములో ఉన్న ఆయన ప్రజలందరూ కూడా ప్రభు రాజ్యములో ప్రవేశింతురనియు, దానికి సాదృశ్యముగా మరి ప్రభువు చెప్పినటువంటి వాక్యము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సో పలుకుచున్న నేను, వినుచున్న మనము ఈ సమాధాన సువార్త వలనైన మరి సిద్ధ మనసు కలిగి ఈ పరిచర్య నిమిత్తమై అనగా ప్రకటన నిమిత్తమై సాతాను సంఖ్యలలో చెరలో ఉన్న మన ప్రియులైన వారందరికీ సువార్తను ప్రకటించి వారిని అందరినీ ప్రభు యొక్క సహకారముతో మరి ప్రార్థన మరి విజ్ఞాపనలతో ప్రభువును బ్రతిమాలుకొనుట ద్వారా వారిని ఆ సైతాను యొక్క ఉచ్చులలో నుంచి విడిపించి మన ప్రియులందరూ కూడా నిత్య రాజ్యములో ప్రవేశించినట్లు ఈ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును ఆయుధమును ఉపయోగించి మరి సైతాను రాజ్యమును కూల్చి మనము కూడా ప్రభు యొక్క ఘనమైన పరిచర్యలో బంగారు పాత్రల వలె మరి ప్రభు వాడుకొను విలువైన పాత్రల వలె మనము కూడా పాలిభాగస్థులము అగుదుము కాక. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్.